మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబోట్ల మధుసూదన్ శర్మ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, ఇన్సోమ్నియా గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా ఇది కూడా ఒక మేజర్ ప్రాబ్లం అయిపోయింది. చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటారు? సో ఇంట్లో ఏదైనా హోమ్ రెమెడీస్ మంచి మంచి చిట్కాలు ఉంటే చెప్పేసేయండి సార్. గత కొన్ని వీడియోలో కూడా మంచి మంచివి చెప్పానమ్మా. అది చాలా మంది వాడేసేసి వాళ్ళ హ్యాపీనెస్ మాతో వ్యక్తం చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు మరొక ఫార్ములా కూడా చెప్తానమ్మా. ఎందుకంటే ఇది సర్వసాధారణమైన సమస్య అయిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా నిద్రలేమి సమస్య. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారమ్మా. మరి ఈ రోజుల్లో కంటి నిండా నిద్ర ఎంతమంది పడుతుందమ్మా? పోయేటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకే ఒంటి నిండా అనారోగ్యం మొదలైంది. సో క్షేమదాయకంగా ఉండాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధాలు మనకు ప్రకృతిలో కోకొల్లలు ఉన్నాయమ్మా. వాటిలో మీకే మీరు తయారు చేసుకోదగ్గ ఔషధాన్ని చెప్తానమ్మా. ఎందుకంటే కొన్ని ఔషధాలు డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకోవాల్సి ఉంటుందమ్మా. కొన్ని మాత్రము ఎవరికి వాళ్ళే స్వయంగా కూడా కొన్నాళ్ళ పాటు వాడుకోవచ్చమ్మా. మరి దీర్ఘకాలం పాటు వాడుకోకూడదు, కానీ కొన్నాళ్ళ పాటు వాడుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికి కేవలం 2 పదార్థాలమ్మా. దాల్చిన చెక్క పొడి ఒక 10 grams తీసుకోవాలి. దాల్చిన చెక్క కూడా మంచిది తీసుకోవాలమ్మా. దాల్చిన చెక్క మంచిది అంటే పల్చగా ఉండడం కానీ లేకపోతే ఏదో ఇట్లా టక్కున కట్ అయిపోతుంది, అలాంటి కాకుండా మందంగా ఉండాలమ్మా. ఇప్పుడు డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో, పెద్ద పెద్ద స్టోర్స్ లో మంచి దాల్చిన చెక్క దొరుకుతుంది. తర్వాత ఈ పచారి కొట్టలో. సో మందం ఉండాలి, ఇట్లా ఫోల్డ్ అయినట్లు ఉండాలమ్మా దాల్చిన చెక్క. సో అలాంటిది మంచి ఒరిజినల్. ఈ రోజుల్లో ఏమంటే ప్రతి దాంట్లో కల్తీ కలపడం మొదలైపోయింది కాబట్టి కొన్ని కెమికల్స్ లో ఈ యొక్క ఒక చెక్కను ముంచేసేసి ఆ ఫ్లేవర్ వచ్చేటట్టు చేసేసి దాల్చిన చెక్క రూపంలో అమ్ముతున్నారమ్మా. అలా కాకుండా నేను చెప్పినట్టు చేయాలమ్మా. సో దాల్చిన చెక్క మందంగా ఉండాలి, మడతలు ఉండాలమ్మా. అది ముడతలు. సో ఆ ఫోల్డింగ్స్ ఉన్నటువంటి దాల్చిన చెక్క, మందంగా ఉన్నటువంటి దాల్చిన చెక్కదే ఒరిజినల్ బాగుంటుందమ్మా. సో దాన్ని దంచితే కూడా పౌడర్ కూడా ఎక్కువ వస్తుందమ్మా. దంచే కొద్ది మెత్తగా పౌడర్ వచ్చేస్తుంది. అదొక 10 grams తీసుకోవాలి. అట్లే జాజికాయలమ్మా. జాజికాయను మన కిల్లీల్లో వాటిలో వాడుతుంటాము. కొన్ని ఆహార పదార్థాలు, వంటకాల తయారీలో కూడా సువాసన కోసం వాడతారమ్మా. నట్మెగ్ అంటారు. నట్మెగ్ ఇక్కడ ఏం దొరుకుతుందమ్మా? ఇది డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా దొరుకుతుంది. సో జాజికాయ పొడి ఒక 20 grams తీసుకోవాలమ్మా. సో ఈ దాల్చిన చెక్క పొడి 10 grams అయితే జాజికాయ పొడి ఒక 20 grams తీసుకోవాలి. సో టోటల్ 30 grams అవుతుందమ్మా. అంతకంటే ఎక్కువ వాడుకోకూడదమ్మా. ఈ 30 grams పౌడరు మనకి 1 month రావాలి. బాగా జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఎందుకంటే మంచి నిద్ర పట్టాలి, బాగా నిద్ర పట్టాలి అనే ఉద్దేశంతో ఎక్కువ డోస్ వాడుకోకూడదమ్మా. ఎందుకంటే దాల్చిన చెక్క కొద్దిగా ఎక్కువ తక్కువైనా పర్లేదు, కానీ జాజికాయ మాత్రం లిమిటెడ్గా వాడుకోవాలమ్మా. సో ఈ పౌడర్ వచ్చేసి రోజు మ్యాక్సిమం డోసు 1 gram. రాత్రిపూట ఒక గ్రామ్ పౌడర్ మ్యాక్సిమం, అంతకంటే తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం వాడకూడదు. సో 1 gram పౌడర్ రోజు రాత్రిపూట వాళ్ళకు షుగర్ లేకపోయి తర్వాత వేరే ప్రాబ్లమ్స్ లేకుండా ఉండి మంచి తేనె దొరికేట్లయితే తేనెతో రంగరించేసేసి నాకుని ఒక కప్పు పాలు తాగాలి. సో షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తేనె మంచి దొరకనటువంటి వాళ్ళు కానీ, తేనె వాడకూడనటువంటి వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము కేవలము ఒక కప్పు గోరువెచ్చని పాలలో కలిపి తీసుకుంటే సరిపోతుందమ్మా. వాళ్ళ చాయిస్. సో తేనెతో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే పాలలో కలిపి తీసుకోవచ్చు. కేవలం దాల్చిన చెక్క పొడి, జాజికాయ పొడి కలిపి తయారు చేసినటువంటి పౌడర్ జస్ట్ 1 gram 1 month వస్తుందమ్మా. ఇది నేను చెప్పింది చాలా తక్కువ రేటు, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే రోజు రాత్రిపూట ఈ విధంగా తీసుకోవడం వల్ల క్రమక్రమంగా బాడీలో మార్పులు మొదలయ్యేసేసి నిద్ర రావడం మొదలవుతుంది. అసలు నిద్ర ఎందుకు పట్టదని మనం ఆలోచన చేస్తే కారణాలు అనేకమమ్మా. అనేక రకాల కారణాల వల్ల. సో అవుట్కమ్ ఏమవుతుందంటే మెలటోనిన్ అనేటువంటి పదార్థం మెదడులో ఉత్పత్తి అవుతుంటుంది. ఈ మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థము మెదడులో సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం కానీ, ఉత్పత్తి అయినటువంటి ఆ రసాయన పదార్థం సరిగా పనిచేయకపోవడం వల్ల కానీ మనకు నిద్ర పట్టదమ్మా. సో ఈ దాల్చిన చెక్క, జాజికాయ పొడి మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల బాడీలో మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం బాగా ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం బాగా ఉత్పత్తి అవుతుందో బాగా నిద్రపడుతుందమ్మా. ఇది దాని వెనక లాజిక్ అంతే. సో ఈ పద్ధతులు వాడుకొని కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేస్తే సరిపోతుంది. ఎక్కువ రోజుల పాటు మాత్రం వాడడం అంత మంచిది కాదు, కొన్నాళ్ళ పాటు వాడేస్తే మంచిది. తర్వాత కొంతమందికి ఏమంటే ఆతృత ఎక్కువ, వేసుకున్న ఫస్ట్ రోజే నిద్ర రావాలంటారు. సో ఏదో ఇంగ్లీష్ మందులు లాగా, ఇంజెక్షన్స్ లాగా, ఇంకొక కెమికల్స్ లాగా ఇది అట్లా ఉండదమ్మా. సో బాడీ ట్యూన్ అయ్యేదానికి టైం పడుతుందమ్మా. బాడీ శరీర తత్వాన్ని బట్టి ఒక వారం రోజులు పట్టు, 10 రోజులు పట్టొచ్చు,
బట్ రిజల్ట్ అయితే ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది, మంచిగా పనిచేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొంచెం ఓపిక వాడాలమ్మా. ఒక వారం రోజులు 10 రోజులు పట్టుదల వాడుకుంటే క్రమక్రమంగా నేను చెప్పాను కదమ్మా, మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలిగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తికి ఈ రెండు పదార్థాలు రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి ఆ యొక్క పదార్థాలు హార్మోన్ ఉత్పత్తికి ఉపయోగపడతాయి, మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం. సో బాడీ ట్యూనప్ అయిపోతే నిద్ర వచ్చేస్తుందమ్మా. ఏ విధంగా అయితే మనకు ఉదయం పూట నిద్ర మెలకు వస్తుందో మనం ఒక పద్ధతి ప్రకారం అలవాటు చేసుకుంటే, అదే పద్ధతిలో రాత్రి పూట కూడా టయానికి నిద్ర వచ్చేటువంటి పద్ధతి ఏర్పడుతుందమ్మా ఈ యొక్క మెడిసిన్ ఇవన్నీ వాడుకోవడం వల్ల. సో అవసరాన్ని బట్టి 1 month మాక్సిమం 2 months కంటే ఎక్కువ అవసరం ఉండదమ్మా. మరీ తప్పని పరిస్థితి అయితే మధ్యలో మళ్ళీ 1 month 2 months గ్యాప్ ఇచ్చేసి వాడుకుంటుండొచ్చు. రెండోది ఏంటంటే ఈ యొక్క మెడిసిన్ ఈ పద్ధతిలో వాడుతూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. అంటే సేన గది, పడుకునేటువంటి బెడ్రూము ఇంచుమించు ఒకే బెడ్రూమ్ లో పడుకుంటుండాలమ్మా. ఏదంటే పడుకోవడం వల్ల కూడా డిస్టర్బెన్సెస్ వల్ల కూడా దాని యొక్క ప్రభావం మనసు మీద పడేసేసి నిద్ర పట్టదమ్మా. అదే విధంగా స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్లు, టీవీలు వాటినా తెలుసమ్మా, అన్ని పక్కన పెట్టాలమ్మా. వాటికి ఛార్జ్ అక్కడికి స్టాప్ చేసేసి వీళ్ళు ఛార్జ్ కోసం అని చెప్పి పడుకోవాలమ్మా. అండ్ ఈ నిద్రించేటువంటి శయన గదిలో లైటింగ్ ఎక్కువ ఉండకూడదమ్మా. ఆ లైటింగ్ ఉన్నప్పుడు కూడా ఏమైతుంది, లైటింగ్ ప్రభావం చేత మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. సో ఎక్కువ లైటింగ్ ఉండకూడదు, ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఉండాలి, టయానికి ఆహారం తీసుకుంటుండాలి. నిద్ర పట్టినా పట్టకపోయినా కొన్ని రోజుల పాటు టయానికి మనం నిద్రపోయేది అలవాటు చేసుకోవాలమ్మా. అట్లా కళ్ళు మూసుకొని పడుకుంటే కొన్నాళ్ళకి ఆటోమేటిక్ గా నిద్ర వచ్చేసేటువంటి టెండెన్సీ ఏర్పడుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి లేకుండా సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా వాడుకుంటూ సమయానికి ఆహారం తీసుకోవాలి. అదే పద్ధతిలో ముఖ్యంగా డిన్నర్ కూడా వీలైనంత వరకు ఎంత అర్లీగా చేస్తే అంత మంచిదమ్మా. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ నేను చెప్పినటువంటి మెడిసిన్ కొన్నాళ్ళ పాటు వాడితే చక్కటి నిద్ర పడుతుంది, నిద్ర వాళ్ళ సొంతం అయిపోతుందమ్మా. నిద్ర భగవంతుడు ఇచ్చిన వరం అని చెప్పేదానికి ఇది చక్కగా సరిపోతుంది.